అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా పండగ పనులు అంటే అందరూ చేసేది ఇవే పనులేనండి. కానీ నేను ఎలా చేసుకున్నాను, మా ఫ్యామిలీతో ఎలా గడిపాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ను పూజించుకున్న తర్వాత ఆ తర్వాత పప్పు చేసుకోవటానికని ఇలాగ అల్తి ఎసురు పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత పూర్ణం చేసుకోవటానికి కొంచెం ఎక్కువగానే నీళ్లు పోసేసుకున్నానండి. ఎందుకంటే ఈ కట్టుతోనే మేము రసం చేసుకుంటాం కాబట్టి కాస్త నీళ్ళు ఎక్కువగానే పోసేసాను. ఇంకా ఆ తర్వాత మనము కొత్తన్నం చేసుకుంటాం కదా, కాబట్టి కొంచెం తగ్గించి ఎసురు ఇలాగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మూడింటిని కడిగేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక సైడ్కి ఏమో పప్పుకు, ఒక సైడ్కి ఏమో పూర్ణం చేసుకోవటానికి శనగబ్యాలు ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత బియ్యం కొంచెం నానితే బాగుంటుంది కదండి, కాబట్టి ఒక సైడ్కి ఏమో పాలు పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు రోలు నీట్గా కడిగేసి రెడీ చేసుకుంటూ ఉన్నానండి. పండగ రోజు ఎంత హుషారుగా లేచినా కూడా మనమైతే కరెక్ట్ టయానికి అయితే పెట్టలేకున్నాము. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందులో మాకు వంటగది చాలా చిన్నగా ఉందండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య గారు వచ్చారనమాట. అసలు అత్తయ్యకి అస్సలు ఆరోగ్యం బాగాలేదండి. ముందు రోజే బాటిల్ పెట్టించాము. వేడికి తట్టుకోలేకునుంది. ఏసీలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ బయటికి వస్తే కానీ అసలు వేడి వేడి అంటుందండి. సరే అని చెప్పి ఇంకా నువ్వు పనుకో అత్తయ్య, నేనే అన్నీ చేసుకుంటానని చెప్తూ ఉన్నాను. కానీ నాకు కూడా ఓపిక చాలా తగ్గిపోయిందండి. చాలామంది కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీ నడకనే మారింది అని చాలా గమనించారు. నిజమేనండి, నడక మారింది, కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి. అయితే ఈసారి ఏంటంటే కన్నా మా చిన్నమ్మాయి ఒకరోజు ముందు వచ్చేసింది. ఇంకా పెద్దమ్మాయి ఇప్పుడు వచ్చిందండి, ఉదయాన్నే దిగిందనమాట. అమ్మయ్య అనుకొని పెద్దమ్మాయి వస్తూనే తలస్నానం చేసేసి వచ్చి వంకాయలు కట్ చేస్తానమ్మా అని చెప్తూ ఉంది. సరేనమ్మా, ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని ఇలాగా కడిగేసి ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని ఆ తర్వాత వాటిలో ఉప్పు వేసేసుకొని కట్ చేయని చెప్తూ ఉన్నాను. ఇంకా అంత లోపల నేనైతే రోలు ఇలాగా ఈ విధంగా గంధం పెట్టి కుంకుమ పెట్టి పూజించుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కన్నా నీళ్ళు అసలు ఒక టయాన వదలట్లేదండి. ఎప్పుడు మోటార్ ఆన్ చేసుకోవటం, ఆఫ్ చేసుకోవటము. సోని చాలా జాగ్రత్తగా నీళ్లు వాడు, అంటే మనము నీళ్ళు ఎక్కువగా ఖర్చు చేయకూడదండి. ఎందుకంటే మనం కొంచెం మిగిలిచ్చామనుకో భావితరాల వారికి కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అనమాట. సరే అని చెప్పి కట్ చేస్తూ ఉంది. ఇంకా మా అమ్మాయి మొన్న ఒక ఫ్లాట్ తీసుకునిందండి, అంటే మామూలుగా రెంట్కి అనమాట. అక్కడ విశేషాలు చెప్తూ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఏ వంటకాలు చేసుకున్నారు అంటే సఖీ డైరీస్లో చూసి పూరి ఆలు కుర్మా చేసుకున్నాము అని చెప్తూ ఉంది. చాలా సంతోషం అనిపించిందండి. అయితే మా పెద్దమ్మాయి ఏమంటుందంటే సింపుల్గా ఉన్నటువంటి రెసిపీస్ అమ్మ ఇంకొక ఛానల్ పెట్టు, మంచిగా ఉంటుంది, మాకు టక్కున చూసుకొని చేసుకోవటానికి ఉంటుంది అని అంటూ ఉంది. అంటే వ్లాగ్స్లలో సపరేట్గా రెసిపీస్ చూసుకోవాలంటే చాలా కష్టం కదండి. అయితే నేను అంటున్నాను చాలా కష్టం అమ్మ, అసలు ఈ ఛానల్ ఆ ఛానల్ నడపడం అంటే చాలా కష్టము అంటే, లేదులేమ్మ చూడు ఒకసారి ట్రై చేయని అంటూ ఉంది. అయితే ఉదయాన్నే లేస్తూనే ఈరోజు వేడికి చాలా కళ్ళు తిరిగాయండి. మామూలుగా ఉగాది రోజు ఏంటంటే గాన ఉగాది పచ్చడి తినేంత వరకు ఏమీ తినము. అయితే ఇంకా నేను అత్తయ్యకి కాఫీ చేసి ఇచ్చి అలాగే మా పెద్దమ్మాయికి, నాకు, మా వారికి ముగ్గురికి కాఫీ కలిపానండి. ఇంకా తట్టుకోలేకపోయానమాట. కొంచెం కాఫీ తాగుతున్నా మనకి శక్తి వస్తుంది, అందులో మనకు మైండ్ పనిచేస్తుంది అనే ఉద్దేశంతో అందరం కాఫీ కలుపుకొని తాగేసాము. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చూడండి వంకాయలన్నింటినీ కట్ చేస్తుంది. ఆ తర్వాత టమాటాలు కూడా ఇలాగా అన్ని నీళ్ళల్లో వేసేసుకొని నీట్గా కడిగి కట్ చేస్తూ ఉంది. ఇంకా ఆనియన్స్ని అయితే కొంచెం కాస్త ఎక్కువగానే కట్ చేసిందండి, ఎందుకంటే రసంలో వేసుకోవటానికి ఉపయోగపడతాయని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత ఈసారి మొన్న మా అమ్మ వాళ్ళు పంపించారు కదండి శనగపప్పు, నాటు శనగపప్పు అనమాట. అయితే కొత్త శనగపప్పు కొంచెం తొందరగా మెత్తగా అవుతుందనే ఉద్దేశంతో మాటికి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా మామిడికాయ పప్పు చేస్తూ ఉన్నానండి. పప్పు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలన్నీ వేసేసాను. ఇంకా ఆ తర్వాత పక్కన ఒక పెన్నంలో నూనె వేసేసుకొని వాటిలో ఆనియన్స్, టమాటాలు ఇలాగ వేసి కాస్త ఉప్పు, పసుపు వేసేసి ఈ విధంగా మగ్గ పెట్టుకుంటున్నానండి. చూడండి టమాటాలు, ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా. ఇంకా పక్కన పప్పు కూడా బాగా ఉడుకుతూ ఉందండి. ఇంకా ఆ తర్వాత శనగపప్పు కూడా ఆల్మోస్ట్గా ఉడికొచ్చిందనమాట. సరే అని చెప్పి మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలు అందులో వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడైతే అన్నీ ఉడుకుతూ ఉన్నాయి కదా, అంత లోపల ఇలాగా మనము భక్షాలు చేసుకోవటానికి పిండి తడుపుకోవాలి కదండి.
ఎక్కువ శాతం మేము ఏంటంటే పేని రవ్వ తెప్పించుకుంటాము. ఇంకా వాటిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెము నూనె వేసేసి, కొంచెం మైదా పిండి వేసేసి ఇలాగ కలుపుకుంటాము. ఇంకా ఇలాగ అంతా కలిపిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నూనె వేసేసి మనం ఇలాగ బాగా తడిపి పెట్టుకున్నామనుకో, తడిపేటప్పుడు కూడా మనకు చేతికి పిండి స్టిక్కీగా రావాలండి. అలాగ వస్తేనే మనకు భక్షాలు చాలా బావుంటాయన్నమాట. ఇంకా ఇప్పుడైతే నూనె వేసేసి ఈ విధంగా పైన మూత పెట్టేస్తూ ఉన్నాను. కానీ మామూలుగా ఏంటంటే మాకు వంటగది చాలా చిన్నది కదండీ. సో, నాకు ఈరోజు మా పెద్దమ్మాయి ఉండటం వల్ల చాలా ఇరుకుగా అనిపిస్తుందనమాట. మెయిన్‌గా అత్తయ్య ఏంటంటే పండుగ రోజు పప్పు ఎనపటము, అలాగే బెల్లం దంచి ఇస్తాదనమాట. ఆ 2 పనులు చేసిస్తే కూడా నాకు ఎంతో పని చేసిచ్చినట్టుగా, ఎంతో ఆసరాగా ఉన్నట్టు అనిపించింది. ఈసారి ఏంటంటే అత్తయ్యకి బాలేక అసలు చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఇంకా ఇప్పుడు చూడండి శనగపప్పు బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా ఈ విధంగా అన్నీ రెడీగా పెట్టేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వంచుకున్నాను. ఇంకా ఇక్కడ మా అత్తయ్య చూడండి మాటికి వస్తుంది మనవరాల్ని చూసేసి, అబ్బా చెమట చూడు ఎంత పట్టిందని చెప్పేసి అంటూ ఉంది. ఇంకా మా పెద్దమ్మాయి ఇదే కదా అని చెప్పేసి, అమ్మ ఎండలు ఎక్కువ ఉన్నాయి అని అంటూ ఉందన్నమాట. నిజంగా అత్తయ్యకి పిల్లలంటే చాలా ప్రాణము. ఇంకా ఆ తర్వాత వంకాయలోకి మాత్రము కారము, అలాగే ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి కొంచెం మసాలా పొడి కూడా వేసేసానండి. ఇంకా పప్పులోకి మాత్రము కారము, ఎండుమెంతాకు వేసేసాను. ఇంకా మనకు మామిడికాయ పప్పు కాబట్టి మామిడికాయలు కూడా వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చారుకట్టు ఉంటుంది కదా, సో వాటిలో ఒకేసారి మా పాప కట్ చేసినది కదండి, ఆనియన్స్, టమాటాలు, చింతపండు వేసేసాను. మనం ఎప్పుడైనా చారుకట్టు వంచుకున్న తర్వాత వెంటనే ఇవి వేసామనుకో, కాస్త లేట్ అయినా కూడా చారు ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత పసుపు, ఉప్పు, అలాగే కారము, ఇంకా వాటితో పాటుగా కొంచెం రసం పొడి వేసేసాను. అలాగే బెల్లం వేసుకుంటామండి, ఇది మామూలుగా తీపి చారు అనమాట. ఇంకా ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. చారు పని అయిపోయిందండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పుని మనము అదే సర్వలోనే వేసేసి, ఇంకా బెల్లం దంచిచ్చిందండి మా పెద్దమ్మాయి. నేను చాలా కష్టపడుతున్నానమ్మా అని అంటూ ఉందన్నమాట. సో నాకు ఆశ్చర్యం అనిపించిందండి. పిల్లలు అప్పుడప్పుడు పనులు చేయాలన్నమాట కంపల్సరీగా. ఈసారి అత్తయ్య లేని లోటైతే మా పెద్దమ్మాయి తీర్చేసిందండి. ఇంకా బెల్లం మాత్రం ఇందులోనే వేసేసి కాస్త యాలకల పొడి వేసేసి మగ్గ పెట్టుకుంటున్నాను. ఇంకా ఎప్పుడైనా మనం పూర్ణం బాగా మగ్గ పెట్టుకొని ఇలాగా రుబ్బుకున్నామనుకో, అసలు పూర్ణం కూడా ఫ్రిడ్జ్లో పెట్టితే ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. అయితే మనం శనగపప్పు, బెల్లం బాగా మగ్గ పెట్టుకొని ఇలాగ రుబ్బుకోవాలి, అప్పుడు బాగుంటుందన్నమాట. అమ్మ వాళ్ళైతే అసలు పూర్ణము వారము 15 రోజులైనా కూడా అలాగనే ఎత్తి పెట్టుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉంటారండి. ఇంకా చాలామంది మీరు ఏ గ్రైండర్ వాడతారండి అని అంటూ ఉన్నారండి. స్మార్ట్ ఫింగర్స్ ఈ గ్రైండర్ వాడుతూ ఉన్నానన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే. ఇంకా పూర్ణం అంతా బాగా గ్రైండ్ అయిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి వేసేసాను. చూసారా ఎంత బాగుంది కదా. ఇలాగ మనకు బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి, అలాగే ఈ విధంగా రుబ్బుకోవాలండి. అప్పుడు మనకు భక్షాలు మనం చెప్పినట్టుగా వింటాయి. ఇంకా ఆ తర్వాత గ్రైండర్లో కొంచెం కింద పూర్ణం ఉంటుందండి, అందులో నీళ్లు పోసేసి ఈ కట్టు అంటే ఈ నీళ్లు మనం చారులో పోసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ నీళ్లు చారులో పోసేసాను. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి చిత్రాన్నానికి ఇలాగా పచ్చిమిర్చి కట్ చేస్తూ ఉందండి. ఇంకా చాలా అని అంటూ ఉందండి పచ్చిమిర్చి. అసలు కారమే లేవమ్మా, ఇంకా కొంచెం కట్ చేయని అంటూ ఉన్నాను. ఇంకా ఒక సైడ్కి మాత్రం రసము ఉడుకుతూ ఉంది. ఆ తర్వాత అన్నానికి కూడా పెట్టేశాను. అలాగే పప్పు కూడా ఉప్పు వేసుకొని ఎనుపుకొని వచ్చానండి. ఇంకా మనము పోపు మాత్రము రసంకి పప్పుకి ఒకటేసారి పెడతానండి, చాలా బాగుంటుంది. ఉగాదికి మెయిన్గా మామూలుగా అయితే గాన మామిడికాయతో చిత్రాన్నం చేసుకుంటాము, కానీ ఈసారి ఏంటంటే మామిడికాయ పప్పు చేశానండి. ఈసారి అత్తయ్య ఏమనిందంటే చిత్రాన్నంలో మీరు ఆవపిండి కొంచెం వేసి చూడండి చాలా బాగుంటుంది అని అంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆవపిండి వేసేసాను, అలాగే నిమ్మరసం వేసేసాను, ఇంకా పోపు కూడా వేసేసానండి. కొత్తన్నం అయినా కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇక్కడ నేను ఏం చేశానంటే అన్నం ఉడికేటప్పుడు 2 చుక్కలు నిమ్మరసం పిండానమాట, కాబట్టి చాలా పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్గా అన్ని వీటిలో పల్లీలు, శనగపప్పు కొంచెం బాగా దూరగా వేయించుకున్నామనుకో టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అయితే ఈసారి ఏంటోనండి అసలు నిమ్మరసం ఎంత పిండినా కూడా చిత్రాన్నం అసలు పులిపే లేదనమాట. ఇంకా సరే అని చెప్పి ఇందులో ఊరమిరపకాయలు వేయించి వేసానండి. మనకి మెయిన్గా చిత్రాన్నం అంటేనే ఊరమిరపకాయలు ఉంటే బాగుంటుంది కదా, కాబట్టి ఊరమిరపకాయలు, ఈసారి వెరైటీగా ఆవపిండి కూడా వేశాను. ఇంకా ఆ తర్వాత భక్షాలు చేసుకోవటానికి రెడీగా పెట్టుకుంటున్నానండి. ఒక బౌల్లో ఆయిల్, అలాగే ఇంకొక
ప్లేట్లో గసాల. ఇంకా ఇప్పుడు చూడండి పిండి చూడండి ఎంత బాగా నానిపోయింది కదా, ఇలాగ నానబెట్టుకోవాలన్నమాట. అయితే ఈ పిండిని మనము దంచుకొనైనా దంచుకోవచ్చు, గుండ్రాయితో లేదు అంటే కనుక ఇలాగ ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని మిక్సీ గిన్నెలో మొత్తం ఆయిల్ ఇలాగ వేసేసి మనము నానబెట్టుకున్నటువంటి పిండిని ఇందులోనే వేసి మనం గ్రైండ్ చేసామనుకో అసలు పిండి అయితే ఎంత స్మూత్గా వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారండి. అవి మామూలుగా భక్ష్యాలు పూరీల్లాగా పొంగుతాయి, చాలా స్మూత్గా ఉంటాయి. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. అయితే నేను 3 టిప్పుల వైజ్గా వేసేసి ఇలాగా మిక్సీ పట్టుకొని వచ్చాను. చూడండి మీకు పిండి ఫస్ట్ సారికి ఇప్పటికి తేడా తెలుస్తూ ఉంది కదా. ఇలా ఉంటే ఎవరైనా భక్ష్యాలు చేస్తారండి, ఈజీగా వస్తాయి. మనకి అక్కడక్కడ రంధ్రాలు పడ్డాయి, పూర్ణం బయటికి వస్తాయి, ఇలాంటివన్నీ ఏవి రావండి. హ్యాపీగా చేతితోనే అలాగా అనేసి మనం పూర్ణం పెట్టేసి చేసుకోవచ్చు. ఉదయం ఎండ విపరీతంగా వస్తుంది, పండగ ఎలా చేయాలబ్బా ఎలా అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈసారి పిల్లలు చాలా బాగా హెల్ప్ చేశారండి. ఇంకా మా చిన్నమ్మాయి మాత్రము దేవుని గదిలో పటాలు తుడచడము అలాగా చేసింది. ఇంకా ఇప్పుడైతే పూర్ణం మొత్తం ఇలాగా వంటలు చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూడండి పిండి ఎలా ఉందో, అసలు చేతితో ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉంది కదా. ఈ విధంగా మనము ఉల్లెడలు చేసుకోవాలన్నమాట. చాలామంది ముద్దభక్షం చూపించక్క మళ్ళీ అని అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా కూడా చేసేది ముద్దభక్షాలేనండి. మా ఇంట్లో రేకు భక్షాలు ఇలాంటివన్నీ తినారనమాట. సరే అని చెప్పి నా దగ్గర మామూలుగా ఎకోబేక్ పేపర్ ఉంటుంది చూడండి, దాని మీదైనా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మామూలుగా కవర్ మీదైనా చేసుకోవచ్చు, లేదు అంటే భక్షాల పేపర్ మీదైనా ఇలాగ చేసేసి మనము పూర్ణం పెట్టేసి ఇలాగా ఎడమ చేయి సహాయంతో ఈ విధంగా మనము మొత్తం అంతా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా పిండి మాత్రము కంపల్సరిగా తీసేయాలండి. అట్లా తీసేస్తేనే మనకు భక్షం అనేది సమానంగా వస్తుంది, బాగా పొంగుతుంది. అది అలాగనే ఉంచామనుకో మనకు కింద మందంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉల్లెడలన్నింటినీ తయారు చేసుకుంటున్నాను. తర్వాత పెన్నం మీద కాస్త ఆయిల్ వేసేసి ఈ విధంగా మనము ముద్ద భక్షాలని డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు, సపరేట్గా అయినా చేసుకోవచ్చు. అసలు నేను తడుతూ ఉంటేనే చూసారా భక్ష్యం ఎంత స్మూత్గా వెళ్తూ ఉంది కదా. చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. తప్పకుండా మీరు కూడా మిక్సీలో పిండిని వేసేసి ఇలాగ ట్రై చేసి చూడండి. అసలు భక్షాలు చాలా స్మూత్గా ఉంటాయండి. మెయిన్గా మా సైడ్ ఎక్కువగా అంటే రాయలసీమలో ప్రతి పండగకి ఇదే వంటలే చేసుకుంటాము. కానీ భక్షాలు అయితే మాత్రం ఎక్కువ శాతం ముద్ద భక్షాలే చేసుకుంటామండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఏమో అంటారు చూడండి, సద్ది భక్షాలలో మామూలుగా పాలు వేసేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. కొంతమంది అయితే ఈ భక్షాలను ఎండబెట్టుకుని కూడా తింటారండి. ఎంతమంది భక్షాలను ఎండబెట్టుకొని తింటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వంటలు మొత్తం చేసేసాము. ఇంకా ఆ తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టుకోవటానికి ఇలాగ అరిటాకును ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టేసి ఇలాగ కట్ చేస్తూ ఉన్నాము. మనకు దేవుడికి అరిటాకులలో పెడితే మంచిది అనే ఉద్దేశంతో ఒక 2 అరిటాకులను ఇలాగ కట్ చేసేసానండి. ఇంకా ఆ తర్వాత మా చిన్నమ్మాయి పటాలన్నింటినీ తుడిచి బొట్లు పెట్టేసింది, అలాగే ప్రమిదలు నీట్గా కడిగేసింది. ఇంకా ఇప్పుడైతే నేను గడపలను పూజించుకుంటున్నానండి. అందరం రెడీ అయ్యి వచ్చామన్నమాట. సో గడపకి మనం ఎప్పుడైనా పసుపు ఎక్కడ తెరపలేకుండా పట్టించుకొని ఈ విధంగా ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది. మామూలుగా అయితే నేను చెండు పూలు అన్నీ కొనుక్కొని వచ్చి ఇలాగా అన్నీ వేలాడదీస్తామన్నమాట. సో ఈసారి చెండు పూలు అయితే తెచ్చుకోలేదండి, బయటికి పోయే ఓపిక లేక తెచ్చుకోలేదు. ఇంకా మా మామిడి చెట్టుకు ఉన్నటువంటి మామిడి ఆకులు అలాగే మా పక్కన ఆంటీ వాళ్ళు కూడా ఇచ్చారనమాట. అన్ని గడపలకి మామిడి తోరణాలు కట్టేశాను. ఇంకా ఆ తర్వాత ప్రధాన గడపని ఇలాగా పూజించుకుంటున్నానండి. నాకు వచ్చినటువంటి ముగ్గులు ఇలాగా వేసేసాను. ఎలా వేసాను అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత తొలిసమ్మను కూడా ఇలాగా పూజించుకున్నానండి. చూసారా, చాలామంది మీరు మట్టి కుండలో వేయండి లేకపోతే కుండీలలో వేయండి అని అంటూ ఉన్నారు. తప్పకుండా వేస్తానండి. ఇంకా మా పెద్దమ్మాయి చూడండి లోపలికి వచ్చి ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి మామిడికాయని ఇలాగా కట్ చేస్తూ ఉంది. ఇంకా ఇప్పుడైతే ఉగాది పచ్చడి తయారు చేసుకుందామండి. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఉదయం అయితే కొంచెం తొందరగానే లేచామన్నమాట. చాలా మందికి ఉగాది అంటే చాలా పెద్ద పండగ. అందులో ఈ పండగ ఏంటంటే ధాన్యాలన్నీ మనము పండించుకుంటాము, ఇంటికి వస్తాయి. అసలు మా అమ్మ వాళ్ళ ఊర్లో మెయిన్గా ఈ పండుగకి చాలా స్పెషల్గా చేసుకుంటారు. చాలా మంది అంటే పొలాలకు మనము ఏ ఏ పరికరాలు వాడతామో వాటన్నింటికి చక్కగా ఎర్రమన్ను పట్టించి కుంకుమ పసుపు ఎద్దులను కూడా తయారు చేసుకుంటారనమాట. ఎందుకంటే మనము షట్రుచుల సమ్మేళనం, మనము ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాము.
ఈ పచ్చడిలోనే అన్నీ ఉంటాయి. తీపు, వగరు, చేదు, ఉప్పు, కారము, పులుపు, అన్ని రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. అవునా? మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఉగాది పచ్చడి ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు పెడతారా, తిన్న తర్వాత మీకు ఏది వచ్చింది, తీపి వచ్చిందా, పులుపు వచ్చిందా, చేదు వచ్చిందా అని అడిగేవాళ్ళము. దానిని బట్టించి సంవత్సరం అంతా మన జీవితం ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళం అనమాట. సో మీరు కూడా అలాగనే అనుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాము. మా ఈసారి కొంచెం బెల్లం ఎక్కువ. ఎందుకు అంటే ఇట్లా చేస్తే జేజీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పు. అందరికి శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు? అందరికి ఉగాది ఉగాది శుభాకాంక్షలు. అందరూ బాగా ఆనందంగా ఉండండి ఈ సంవత్సరం అని చెప్పు. అందరూ ఆనందంగా ఉండండి ఈ సంవత్సరం. చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి ఉగాది శుభాకాంక్షలు. బాబాయ్ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏ సంవత్సరం ఏంటి? చింతపండు నానబెట్టిన కొత్త చింతపండు. ఈ ఉగాది పచ్చడికి మామూలుగా అన్ని కొత్త కొత్తవే వాడదాం అనమాట. సో కొత్త చింతపండు, కారము, అలాగే బెల్లము. బెల్లం అంటే ఇంక మామూలేలే, కొత్త కారం అయితే వాడతాము. కొంతమంది కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా వేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? పులుపు, చింతపండు పులుసు, తీపు, చేదు. ఏమేమి ఉంటాయి చేసి 6 చెప్పు. ఒగురు, చింతపండు, పులుపు, ఒగురు, మామిడికాయ, బెల్లం. ఏంది ఇట్లా 4 చెప్తాడు. ఫస్ట్ పులుపా, పులుపు, తర్వాత బెల్లం, తీపు, మామిడికాయ, తీపు, అది ఉప్పు, ఇది వగరు, వేప పూత మర్చిపోయినావు, పూలు, చేదు, అది కారం ఒకటి. సరిపోయింది. సో నెక్స్ట్ తీపు. పునీత తీపి ఎక్కువ ఏమని చెప్పింది కాబట్టి ఎక్కువ తీపి వేసుకున్నాం. తర్వాత వగరు బాగా సన్నగా కట్ చేసినాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఉప్పు, తర్వాత కారం. ఈసారి కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకుందాం. తర్వాత చేదు. వీటన్నింటినీ ఇలాగనే చేతితోనే కలపాలి ఉగాది పచ్చడి అంటే. ఇంకా ఇప్పుడైతే ఉగాది పచ్చడిని తీసేసుకొని మనం దేవుడి దగ్గర పెట్టాలి కదా, కాబట్టి ఈ విధంగా పెడుతూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత మనము తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టేసి అలాగే ఊదిబత్తీలు వెలిగించి హారతి ఇవ్వాలి కదండి. కాబట్టి ఇద్దరము, నేను మా వారు బయటకు వచ్చామన్నమాట. పండగ రోజు మాత్రము బాగా టైం స్పెండ్ చేస్తారండి, ఓపిక్గా మాతో పాటే ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత హారతి ఇస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ మిగతా కార్యక్రమాలు చూసేద్దామండి. ఓహో ఓహో వసంతమా, నవమోహన జీవన వికాసమా, భావుక పులకిత హృదంతమా, సుమబాల పరిమళ విలాసమా. ఓహో ఓహో వసంతమా, నవమోహన జీవన వికాసమా, భావుక పులకిత హృదంతమా, సుమబాల పరిమళ విలాసమా. వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో, వీచిన తెమ్మెర ఊసులలో కలబోసిన వలపుల గుసగుసలో,
రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలెగసే స్వరధునులో రాచిలు కమ్మల కిలకిలలో రసవీచి కలెగసే స్వరధునులో ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్న జాజి పూజాతరలో వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్న జాజి పూజాతరలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో ఓహో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా. ఇంక ఇక్కడ చూడండి, అందరూ ఉగాది పచ్చడి కోసం ఎదురు చూసేసి ఆ తర్వాత మనం ఎప్పుడైనా ఫస్ట్ చేతిలో ఇలాగ వేయించుకొని తాగాలంట. అయితే మా వారు ఇంకా గ్లాసులు తెచ్చుకుంటున్నారనమాట. వాళ్ళకి తాగటానికి మామూలుగా ఇదొక మెథడ్ ఉందండి. చూపుడు వేలు బటన్ వేలుతో ఇలాగ కవర్ చేసి మనము ఈ విధంగా గుంతలాగా చేసుకొని తాగితే మనకు తీర్థం కానీ అలాగే ఉగాది పచ్చడి కానీ కింద పోదనమాట. సో మా వాళ్ళకి రావట్లేదు, సరే అని చెప్పి అందరికీ గ్లాసులలో ఈ విధంగా పోసుకొని తాగుతూ ఉన్నాము. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి, అన్నీ సరిబలంగా ఉన్నాయన్నమాట. సో ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో తెలియదు కానీ పండితులు చెప్పే ప్రకారం అయితే శ్రీ క్రోధినామ సంవత్సరము అంటే చాలా కోపంగా, అలాగే భూకంపాలు వస్తాయి, ఇంకా కరువు కాటకాలు వస్తాయని అంటూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఏవి వద్దు తండ్రి, అందరూ సంతోషంగా ఉండాలి. మనకు సంతోషమే ముఖ్యమండి. మనమేమి కోట్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీతో మనమందరము సంతోషంగా ఉండటమే ముఖ్యమన్నమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా ఏ పండగ వచ్చినా కూడా అత్తయ్య ఫస్ట్ అందరికీ కలిపి ముద్దలు పెట్టేది అలవాటు అనమాట. సరే అని చెప్పి ఈ విధంగా వడ్డిస్తూ ఉన్నాము. ఇంకా నేను ఒక సైడ్కి వడ్డించానండి, కానీ మా పెద్దమ్మ ఇంకొక సైడ్కి వడ్డిద్దామమ్మ, బాగుంటుంది, ఇస్తరాకులు అన్నీ నిండుగా ఉన్నట్టుంటాయి అని చెప్పేసి ఈ విధంగా వడ్డిస్తూ ఉంది. ఇంకా అత్తయ్య ఎంత ఓపిక లేకపోయినా పాపం ఆమె చాతనైన పని చేయాలని అనుకుంటారండి, అది మాత్రం గ్రేట్ అండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య అందరిని పిలుస్తూ ఉంది, రండి టైం అయిందని చెప్తూ ఉంది అనమాట. సో కొంచెం లేట్ అయిందండి, కానీ కరెక్ట్ టైంకి అయితే చాలా బాగా చేసేసాము. అయితే ఈరోజు ఇంట్లో అందరం కష్టపడ్డామండి. నిజంగా ఫ్యామిలీ అంటే ఇలాగనే ఉండాలేమో అనిపించింది అనమాట. ఇంకా ఆకలి అవుతుంది కదండి, అందరం అత్తయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాము, ఎప్పుడు కలుపుతాదా ఎప్పుడు పెడతాదా అని. మెయిన్గా షడ్రుచుల సమ్మేళనమే చెప్పొచ్చండి. ఎందుకంటే మన జీవితంలో తీపు, వగరు, పులుపు, చేదు అన్నీ ఉంటేనే అది జీవితం అన్నమాట. అలాగనే అత్తయ్య కూడా ప్రసాదంలో అన్నీ కలిపిందండి. భక్షాలు, తీపు, అలాగే చిత్రాన్నం అన్నీ వేసి కలిపింది అనమాట. ఇలాగ ఎంతమంది కలుపుకొని తింటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈసారి అయితే ఉదయం లేవంగానే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా, అందులో అత్తయ్యకి బాగలేదు కదండి, ఉగాది పండుగ ఎలా చేస్తామో అని అనుకున్నాను. కానీ అత్తయ్య ప్లేస్లో మా పెద్దమ్మాయి వచ్చి చాలా చక్కగా పని చేసేసింది. సో అందరికీ, మా కుటుంబం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్పొచ్చండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్తో, మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి. అందరికీ మరి ఒకసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. బాయ్ అండి.